నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. మీరు ఏ హీరో అభిమాని? అంటే హీరో అభిమాని అయితే ఆస్తులు అమ్ముకోవాలా? లేదు అంటే ఆ అభిమానిని హీరో పట్టించుకోడా? హీరో కోసం మీరేం చేస్తున్నారు? ఆస్తులమ్మి మరీ సహాయం చేస్తున్నారా? అంటే పుట్టినరోజులకు గానీ, లేదంటే ఎక్కడన్నా సభ పెట్టినా గూడా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టినా గూడా, మీరు ఆ హీరో కోసం ఏమేం చేస్తున్నారు? బస్సులు పెడుతున్నారా? లేదు అంటే తన కోసం ఇంకేమైనా చేస్తున్నారా? ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక హీరోను నమ్మి ఒక అంటే అభిమాని కొన్ని సంవత్సరాల నుండి తనకు సేవ చేస్తున్నాడు. బ్లడ్ ఇవ్వడం గానీ, లేదంటే సభలు నిర్వహించడం గానీ, లేదు అంటే ఆ హీరో కోసం చెయ్యనటువంటి పని లేదు. ఆ హీరో ఒక్కసారన్నా ఆ అభిమాని గురించి ఆలోచించలేదు. ఆ అభిమాని ఆస్తులన్నీ అమ్ముకొని ఒక మామూలుగా రేకుల షెడ్డులో అంటే చిన్న ఇంటిని నిర్మించుకొని దాంట్లో ఉంటున్నాడు. దానికి కారణం ఏంది? అంటే హీరోలను నమ్ముకుంటే అభిమానులు ఈ స్థాయిలో ఉంటారని చెప్తున్నాడా? లేదు అంటే హీరోని నమ్ముకుంటే అభిమానులు ఈ విధంగా అయిపోతున్నారు అని చెప్తున్నాడా? అసలు అభిమానులంటే ఎవరు? ఏ విధంగా ఉండాలి? అంటే హీరోలు, అభిమానులకు మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలి? ఒక హీరో అంటే అభిమానులు ఏం చేస్తున్నారో చూడాలి. ఏం అంటే తన కోసం ఎంత కష్టపడుతున్నారో చూడాలి. అది కదా అభిమానం అంటే హీరోకుండాల్సింది. ఒక హీరో ఒక సినిమా కోసం ఒక అభిమాని ఎంత కష్టపడతాడో తెలుసా? హీరో ఆ సినిమాకి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పటి నుండి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు ఆ సినిమా కోసం ఒక అభిమాని ఎంత కష్టపడతాడో తెలుసా? కటౌట్లు కట్టడం గావచ్చు, పూలు దండలు వేయడం గావచ్చు, టికెట్ల దగ్గర గావచ్చు, లేదంటే దాని ప్రమోషన్‌లో భాగంగా కావచ్చు, సినిమా అయిపోయిన తర్వాత దాని పబ్లిక్ టాక్ గావచ్చు, అంటే సినిమా ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆడుతుందనేది. ఇవన్నీ ఒక అభిమాని హీరో మీద ప్రేమతో చేస్తున్నదే తప్ప, ఏదో అభిమానికి నాకు డబ్బులిస్తడు పలానా హీరో, నేను ఇదంతా చేస్తే నాకు అదిస్తడు, ఇదిత్తడు అని ఏ అభిమాని గూడా ఊహించుకొని చెయ్యడు. అలా చేసిన ఏ అభిమాని కూడా అంత దూరం పోలేదు. అంటే ఆ హీరో వరకి పోలేదు. సో, ఇదంతా చేస్తున్న ఆ హీరోలు ఒక్కొక్కసారి ఈ అభిమానులను తిడతా ఉంటారు. ఎందుకంటే తెలుసో తెలవకో ఈ అభిమానులు ఆ హీరో పైన ఉన్నటువంటి ప్రేమ వలన కొన్ని కొన్ని మిస్టేక్స్ అంటే తప్పులు జేస్తారు. అలాంటి తప్పులను ఆ హీరో చూసి చూడనట్టు గాని, లేదు అంటే ఏదో కొంచెం మాట్లాడి సర్ది చెప్పి అలా ఉండాలే కానీ, మరీ ఆ హీరో పట్టించుకోకపోవడం, లేదు అంటే అంటే ఎక్కడ పోతే నాకేంది అనే సిట్యుయేషన్‌లో ఉండకూడదు ఏ హీరో కానీ. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చిరంజీవిని నమ్ముకున్న ఒక అభిమాని ఇప్పుడు దిక్కు, మొక్కు లేని స్థితిలో ఉన్నాడు. అసలు చిరంజీవి కోసం ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? అనేది ఒకసారి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. నేను చిరంజీవి అభిమాని సార్. ఫస్ట్ బెడ్ బ్యాంక్ పెట్టారు సార్. దాని తర్వాత బెడ్ బ్యాంక్లో అభిమానంగా ఉన్నా సార్ నేను. దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు సార్. బెడ్ అంటే బెడ్ ఇచ్చినాం, అన్నీ చేసినాం, ప్రజలకు తీసుకుపోయినా అన్నీ చేశాను సార్. అయితే 3,00,000తో 2 ఎకరాల భూమి అమ్మేసిన సార్ నేను. ప్రజారాజ్యం పార్టీలో మీకు బీఫామ్ ఇస్తాం, ఇక్రాంగును కొట్టాలని పెద్ద సభలో చెప్పారు సార్. 40 సంవత్సరాల నుండి ఆ హీరో కోసం చెయ్యనటువంటి పని లేదు. బ్లడ్ బ్యాంకు గావచ్చు, లేదు అంటే అన్నదానాలు గావచ్చు, ఇలా సేవా కార్యక్రమాలు ఆ హీరో కోసం చేస్తూ తన 3 ఎకరాలను అమ్ముకొని, మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశాడు. అయినా కూడా ఆ హీరో పట్టించుకోకపోవడం దురదృష్టకరమే. ఎందుకు అంటే ఒక అభిమాని ఎంత కష్టపడితే ఆ హీరో ఆ స్థాయిలో ఉంటాడో ఒకసారి తెలుసుకోవాలి. ఆ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఆ హీరో ఎప్పటి నుండైతే పాలిటిక్స్‌లోకి వచ్చి ఒక పార్టీ పెడతానని అనౌన్స్ చేశాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇతను చాలా వరకు చేశాడు. సో, బీఫామ్ కోసం కొట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గరకు కూడా వెళ్ళాడు. అతను కూడా పట్టించుకోవడం లేదని పాపం బాధపడుతున్నాడు.
అయితే 2 ఎకరాల భూమి అమ్మినా సార్ 3,500,000తోనే అమ్మేసిన సార్ నేను. ఇప్పుడు 1,50,00,000 ఎకరం సార్. ఇప్పుడు పలుకుతాను 20 సంవత్సరాలు పలికింది సార్. నాకు ఇల్లు లేకుండా అయింది, భూమి పోయింది, చేసిన కష్టం వృధా అయింది. నేను ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు తిరిగింది చోట్లేదు. తిరుపతి, గంగాదేవిపల్లి ఎక్కడ ఉన్నా ముందు నేనే ఉన్నా సార్. అంతకన్నా ఉన్న తర్వాత ఆయన ఎలిమినేట్ చేసి కాంగ్రెస్లో విలీనం చేసింది సార్. చేసిన తర్వాత ఆయన ఎలిమినేట్ చేసేసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ తీసేసి కాంగ్రెస్లో విలీనం చేసిండు. అన్ను చేసి సినిమాలు తీసుకుంటే చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు సార్. ఎన్నోసార్లు పోయాను సార్. అంటే అసలు ఎందుకు నీకు ఏమైంది? మంచిగా ఉన్నావు కదా, నీకేం జరిగింది? నేను అభిమాని సార్. అభిమానంగా ఉండి భూమి గిమి పోగొట్టించు. నా ఇల్లు కన్ను పోగొట్టింది సార్. సినిమాకి పోయినప్పుడు కన్ను పోయింది సార్. నాకు ఇల్లు లేదు, నా భూమి పోయింది. నేను దివాలు తీసి రంగా అయిపోయినా సార్. నాకు కరోనా. ఇతడు 3 ఎకరాల భూమిని కేవలం 2 లక్షలకు అమ్ముకున్నాడు. అది ఇప్పుడు మార్కెట్ విలువ ₹1,00,00,000 దాకా ఉంటుంది. అప్పుడు 2 లక్షలకు అమ్ముకొని ఒక అంటే చిరంజీవి గారి కోసం అంటే మనం హీరో బర్త్‌డే గానీ, లేదు అంటే ఏదన్నా ప్రెస్ మీట్‌కి వస్తున్నప్పుడు గానీ, ఇతను చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు. ఆ అభిమానే ఇప్పుడు ఒక రేకుల షెడ్‌లో అంటే అది కూడా చాలని రేకుల షెడ్‌లో దిక్కుతోచని స్థితిలో ఒక్కడే కుమిలిపోతూ, బాధపడుతూ, సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదంతా మరి చిరంజీవి గారికి తెలవదా అంటే, నాకు తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ ఒక స్థాయి వరకు పనిచేసిన వ్యక్తి ఈ స్థాయిలో ఉన్నాడు అని అతని చుట్టూ ఉన్నటువంటి ఇంకా వేరే అభిమానులు ఉంటారు గదా! వాళ్ళు తీసుకెళ్ళలేదా అని కొంచెం డౌట్‌గా ఉంది. ఒకవేళ తీసుకెళ్ళినా గూడా చిరంజీవి గారు పట్టించుకోలేదా? లేదు అంటే వదిలిపెట్టాడా అనేది ఆహ్, తెలుసుకోవాల్సి ఉంది. టైంలో ఎటువంటి రిలేటెడ్ పొజిషన్ లేదు సార్. అట్లాంటివి నాకు ఎవరు పట్టించుకోలేదు సార్. నేను కోర్టుకు కూడా వేసాను సార్. హ్యూమన్ రైట్స్ కోర్టుకు వేసిన ప్రతి దానికి వేసాను సార్. ఎవ్వరు పట్టించుకోవట్లేదు సార్. ఆధార్ కార్డు చూసి నువ్వు ఇక్కడ రావద్దు వెళ్ళిపో అని ఆంధ్రాలో పోయినా కూడా నాకు పట్టించుకోవట్లేదు సార్. అంటే నువ్వు ఎవరి మీద కోర్టును ఆశ్రయించినావు? ఎవరి మీద కేసు వేసినావు? చిరంజీవి పైన నాకు ప్రజారాజ్యం పార్టీలో బీఫామ్ ఇస్తా అంటే నేను కోర్టుకు పోయినా సార్. కోర్టుకు పోయినా అంటే అంత పెద్ద పెన్షన్ మీద నువ్వు వేస్తావా, నేను చూస్తాపో అని చెప్పేసి నా లెటర్ నాకే పంపిస్తారు సార్. అంతే, ఏం లేదు. దానికి నాకు ఎవరు ఆదుకోరి ఇప్పుడు పరిస్థితి బాగలేదు, నాకు వెళ్ళట్లేదు, నేను ఏం చేసినా కుదరట్లేదు అని పడనోళ్ళు కూడా బాగా చికాకు చేస్తున్నాడు సార్. ప్రస్తుతానికి ఏం కావాలి మరి? నాకు ఆదుకోవాలి సార్. నాకు ఆదుకుంటా అని చెప్పిండు మెగాస్టార్ చిరంజీవి గారు. నాకు ఆదుకుంటా అని చెప్తే నేను భూమి జాగా మీద సినిమాకి పోయిన కన్ను పోగొట్టుకున్నా అన్నీ చేశాను. జనసేన పార్టీకి మీ అన్న గురించి తిరిగాను కదా తెలంగాణ. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఇప్పటికైనా నాకు సహకరించారేమో అని చెప్తే అది కూడా నాకు సహకరించట్లేదు సార్. ఆధార్ కార్డు చూసి ఆంధ్ర తెలంగాణ ఏరే మీరు ఇక్కడ రావద్దు అని చెప్పేసి సార్. అతను సినిమాకెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు అతని కన్ను కూడా కోల్పోయాడు. ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. చిరంజీవి గారి పైన కూడా కేసు వేస్తే అది ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు అదే స్థానంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు. అతని దగ్గరికెళ్తే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అంటూ వేరు చేసి మాట్లాడుతున్నాడు. ఏ రాష్ట్రమైనా అంటే ఇప్పుడు తెలంగాణ అయితే కొండగట్టుకు డబ్బులు ఇస్తలేడా? ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా కూడా అభిమానియే. సో, అభిమానులను ఇలా ఒంటరిగా విడిచిపెట్టకుండా కొంచెం సహాయం చేస్తూ ఉండాలి ఈ హీరోలు. ఎందుకంటే అభిమాని లేనిదే హీరో లేడు, ఉండడు కూడా. సో, కొంచెం జాగ్రత్తగా వీళ్ళను చూస్తూ కొంచెం వీళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. చేసినావు అది 2022కు నేను అసోసియేషన్ స్థాపించాను సార్. ఇక్కడ చూపించిన సార్, ఇక్కడ చూడండి. నేను 2002కు సంఘం రిజిస్ట్రేషన్ ఉండాలి, ఉమ్మడిగా ఉన్నాము, మనం అధ్యక్షులుగా చేసినా కానీ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి చేసి రక్తం ఇచ్చిన అన్ని సేవల కార్యక్రమం చేసినా సార్. చేసినా నాకు రోడ్డు మీద పాడేసారు. నా లెక్క ఏ అభిమానులు ఇలా ఆగం కావద్దని నా కోరిక సార్. నేను ఎన్నో పోగొట్టుకున్నాను, ఎన్నో ఆగమైపోయాను. అంటే నువ్వు చిరంజీవిని ఎన్నిసార్లు కలిసే ప్రయత్నం చేసి? ఇంతకుముందు ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఏమేమి ఆయనతో కలిసావు అసలు? ఒక్కసారి నేను ఒక్కసారి కలిశాను సార్. కలిస్తే బెడ్ తీసుకున్నారు. తర్వాత 150 మందిని ఇక్కడ నుంచి మహబాద్ నుంచి హైదరాబాద్ తీసుకుపోయాను సార్. దాని తర్వాత చూస్తా బిడ్డ అన్నట్టుగా కలవలేదు సార్. ప్రజారాజ్యం పార్టీలో ఇమీడియట్ టైం కలిస్తూనే ఉన్నారు కానీ చూస్తా అంటాం కానీ 16 గడపలు ఉండే సార్. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళిపోయేది సార్. నాకు చూసేటోళ్ళు కాదు ఇక దగ్గర రాలేదు కానీ బీఫామ్ మాత్రం సభలో చెప్పగానే నాకు ఇస్తారు. నేను ఎస్టీ కదా, ఇక్కడ ఎస్టీలో ఉంటాను, నాకు ఇస్తారు కదా అని నేను భూమి అమ్ముకున్నా సార్. అంటే నువ్వు యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేసినావు? వచ్చేది ఎన్నో కార్యక్రమాలు సార్. గంగాదేవిపల్లి చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న కార్యక్రమాలు ప్రతి ఒక్క దుప్పటి పంపుడు, బెడ్ బ్యాంక్లో మన గిడ్లు పంపుడు, దుప్పట్లు పంపుడు, సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి. చిరంజీవి పుట్టినరోజు ఉన్నా ఏమున్నా చిరంజీవి కార్యక్రమంలో ఎన్నో సేవలు చేసిన. ముందు నేనే ఉండేది, నాకే పక్కన పెట్టేసి
చిరంజీవి పుట్టినరోజు అనగానే అందరూ ఫ్యాన్స్ అందరూ చేసేది సంఘం స్థాపించడం కాబట్టి చెయ్యాలి కదా, చేయకపోతే ఎట్లా మనకు లెక్క ఎట్లా చేస్తారు అన్న కూడా దగ్గర పోతున్నాం కదా వస్తున్నాం కదా అని చేసినాం. తార్నాకల నా ఆఫీసు తార్నాకల 7,000 రూపాయలు కిరాయి ఉండి 2 సంవత్సరాలు అక్కడే ఉన్నా. తార్నాకల ఇక్కడ నుంచి అక్కడ పోయే వరకు లేట్గా అవుతుంది, మన పోవుడు గీడు వచ్చుడు అవుతుందంటే తార్నాకల ఆఫీస్ పెట్టినా నేను. ఆఫీస్ ఇప్పటికే ఉంది, పైసలు కూడా కట్టలే. ఇతను చిరంజీవి గారి కోసం చిరంజీవి యూత్ అసోసియేషన్ అని 2002లో ప్రారంభించాడు. అప్పటి ఎందుకంటే ఏ సేవ అంటే అతను పుట్టినరోజు కానీ, ప్రెస్ మీట్లు కానీ, అతని సినిమా రిలీజ్ అప్పుడు కానీ ఇతను చేసిన సేవలు ఆ మాత్రం ఉన్నాయి. అంటే పుట్టినరోజు అప్పుడు నేత్రదానం కానీ, లేదంటే రక్తదానం కానీ, లేదంటే భోజనాలు కానీ, ఇలాంటివి సేవా కార్యక్రమాలు తన భూమి అమ్ముకొని మరి చేశాడంట. ఇంకొకటి ఏంది అంటే మామూలుగా ఇతను ఉప్పల్లో ఒక రూమ్ తీసుకొని మరి, ఎందుకు అంటే మళ్ళీ దూరం నుండి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ నేను అందుబాటులో ఉండకపోతే మిగతా వాళ్ళు కూడా ఉండరేమోననే ఉద్దేశంతో ఉప్పల్లో ఒక రూమ్ తీసుకొని కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిండు. సో అలాంటి వ్యక్తులను మనం పక్కన పెడితే రేపు భవిష్యత్తులో వీళ్ళని చూసి ఇంకో కొంతమంది రియలైజ్ అయిపోతారు. ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్న అభిమానికే సాయం చేయలేని ఒక హీరో మనకేం చేస్తారులే అనే భావన కలుగుతుంది. దాంట్లో నుండే కొంచెం ఈ హీరోకి అభిమానులు దూరం అయిపోతుంటారు. ఏది ఏమైనా కూడా ఈ చిరంజీవి గారు కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ అభిమానిని ఆదుకుంటే బాగుంటుందని ఆలోచన. ఎందుకు అంటే అభిమాని ఖచ్చితంగా హీరోకి సహాయం చేస్తేనే హీరో ఒక పొజిషన్ నుండి ఇంకొక పొజిషన్కి వెళ్తాడు. ఈ హీరోలకి స్థాయి పెరిగిన కొద్దీ ఇగో పెరుగుతుందని చాలా ఆ నోట ఈ నోట వింటూనే ఉంటాం. అది ఇప్పుడు నిజమని అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఎంత కష్టపడితే ఆ స్థాయిలో ఉండాలి, ఆ స్థాయిలో ఉండడానికి అభిమాని ఎంత కష్టపడాలి, అదొక్కటి గమనించుకొని ఈ అభిమానికి తగిన న్యాయం చేయాలి. లేకపోతే